భవిష్యత్తులో కృష్ణుడి ప్రాధాన్యం ఎందుకు పెరుగుతుందంటే, పాత మతాలు పూర్తిగా నశిస్తాయి. అణచివేత, సప్రెషన్ ఆధారంగా పెరిగిన మతాల చరిత్ర చెత్త బుట్టలో పడిపోతుంది. ఇతర దేవుళ్ళు, ప్రవక్తల కాంతి మందగిస్తుంది. కానీ కృష్ణుని జ్యోతి మాత్రం పెరుగుతూ ఉంటుంది, మరింత ప్రకాశిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులోని మనిషి కృష్ణుని అర్థం చేసుకునేంత ఎదుగుతాడు, ఆయనను స్వీకరించగలడు, ఆయనను పూర్ణత్వానికి తగిన అర్హత పొందుతాడు. కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడం ఎందుకు కష్టమైందంటే, ప్రపంచం చెప్తుంది శాంతి కావాలంటే ప్రపంచం వదిలిపెట్టు, పవిత్రత కావాలంటే సంబంధాలు వదిలిపెట్టు, కొప్పరంత క్లేశం రాకుండా ఉండాలంటే బయట ప్రపంచం దూరంగా ఉండు. ఈ మాటలు అర్థమవుతాయి, సాధారణ మనిషి మెదడు కూడా వీటితో ఒప్పుకుంటుంది. కానీ కృష్ణుడు చెప్తాడు, బజారులో మధ్యలో ఉన్న శాంతిగా ఉండవచ్చు, సంబంధాల్లో ఉన్న నిర్వికారంగా ఉండవచ్చు, కొబ్బరి చెట్టు మధ్య సైక్లోన్ లాగా ఉన్న స్తబ్దంగా జీవించవచ్చు. ఇది చాలా కష్టమైన అర్థం. అందుకే కృష్ణుని గ్రహించడం సులభం కాదు. కృష్ణుడు ఒక మహాప్రయోగం. మొదటిసారి జరిగినది కృష్ణుడు ద్వారా మానవ జాతి మొదటిసారి పరీక్షించుకుంది. సంబంధాలలో ఉంటూ అసంగంగా ఉండగలమా? యుద్ధంలో ఉండి ప్రేమను కోల్పోకుండా ఉండగలమా? కత్తి చేతిలో ఉన్న హృదయం ప్రేమతో నిండగలదా? అవును, కృష్ణుడు చేశాడు. అది సిద్ధాంతం కాదు, జీవితం. కృష్ణుణ్ణి అర్థం చేసుకోలేక మనుషులు అతన్ని భాగాలుగా విభజించారు. ఈ ప్రపంచం అంతా మొత్తం కృష్ణుణ్ణి అంగీకరించలేకపోయింది. అందుకే ఆయనను ముక్కలుగా చేసుకున్నారు. సూర్దాస్ బాలకృష్ణుడు మాత్రమే సరిపోతాడు. ఆయనకి పెద్దయ్యే కృష్ణుడికి అంటే భయం. ఎందుకంటే పెద్దయ్యే కృష్ణుడు స్త్రీలతో ప్రేమగా మాట్లాడతాడు. అది మానవ జాతి భరించలేరు. అదేవిధంగా భాగవతంలోని నిత్య ప్రేమ కృష్ణుడు ఒక రకంగా అభిమానం. గీతలోని యుక్త ధర్మ కృష్ణుడు మరో రకమైన అభిమానం. కానీ జనం ఈ రెండిటిని కలిపి అంగీకరించలేరు.